అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. అధ్యక్ష అని ఎప్పుడు అంటారు షర్మిలమ్మ అని అడుగుతున్నారంట ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలు. అవును, వైఎస్ షర్మిల తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేనటువంటి పేరు. తెలుగు రాజకీయాల్లో చాలా కాలంగా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి మహిళా నేత. వైఎస్ఆర్ బిడ్డగా, జగన్మోహన్ రెడ్డి చెల్లిగా ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. అయితే షర్మిల గారు 2009లోనే రాజకీయాల్లోకి వచ్చినా ఆవిడ ఇంతవరకు ఎక్కడ కూడా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ గెలవకపోవటం ఆవిడ అభిమానులను అయితే కలిచివేస్తుందంట. 2009లో ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఆవిడ ఆంధ్ర రాజకీయాల్లోకి రావడం అయితే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిడ సుదీర్ఘంగా పాదయాత్ర కూడా చేశారు అన్నకు సపోర్ట్గా. ఆ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఆవిడ నడిపించారంటే ఒక లీడర్కు ఉన్నటువంటి అన్ని లక్షణాలు వైఎస్ షర్మిల గారికి ఉన్నాయి. అయితే లీడర్ యొక్క కోరిక ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ, అంటే వాళ్ళు లాస్ట్గా ఏం కోరుకుంటారంటే ఎమ్మెల్యే ఎంపీగా గెలవాలని చెప్పేసి కోరుకుంటారు. సో షర్మిల గారు కూడా అలా కోరుకుంటూనే ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో ఆవిడ కడప పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. అయితే వైసీపీ పార్టీ అభ్యర్థి చేతిలో ఆవిడ ఓడిపోవడం అయితే జరిగింది. సో ఇంకెప్పుడు షర్మిల గారు అధ్యక్ష అని పిలుస్తారు అని ఆశగా ఎదురు చూస్తున్నారంట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మరి షర్మిల గారు ఈసారైనా ఎమ్మెల్యేగా గెలుస్తారా లేకుంటే రాజ్యసభకు వెళ్తారా అన్నది వేచి చూడవలసినటువంటి అంశం. ఇక తెలుగు రాజకీయాల్లో మహిళా నేతలు చాలా అరుదు. వారిలో ముందు వరుసలో ఉంటారు వైఎస్ షర్మిల, అందులో ఎటువంటి సందేహం లేదు. మంచి వాక్తాటి కలిగినటువంటి నేతగా, అలాగే ప్రజా సమస్యలపై మంచి అవగాహన ఉన్నటువంటి మహిళా నాయకురాలిగా తెలుగు ప్రజలకు వైఎస్ షర్మిల గారు సుపరిచితమే. ఇక తెలంగాణలో కవిత గారు ఎంపీగా ఒక్కసారి నిజామాబాద్ నుంచి గెలిచారు. సో ఆవిడ కూడా ఒక మహిళా నేతని. సో షర్మిల గారితో ఆవిడను కంపేర్ చేశామంటే షర్మిల గారికి ఎక్కువ ప్రజల సమస్యల అవగాహన తెలుసు, పోరాటాలు కూడా చేసినటువంటి చరిత్ర ఉంటుంది. సో కవిత గారు ఎంపీగా గెలిచారు, మరి షర్మిల గారు ఎప్పుడు ఎంపీగా గెలుస్తారు అని చెప్పేసి తెలుగు ప్రజలైతే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సో కడప నుంచి గత ఎన్నికల్లో ఆవిడ ఎంపీగా పోటీ చేసి తన అన్న వైఎస్ అవినాష్ రెడ్డి అంటే తమ్ముడు అవుతాడు అనుకుంటాను. సో తన చేతిలో ఆవిడ స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం అన్నది జరిగింది. సో మరి ఈసారి ఏపీలో చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ పోటీ చేసి గెలవగలరా లేకుంటే కాంగ్రెస్ పార్టీని ఆవిడని ఏదైనా రాజ్యసభకు పంపిస్తుందా అన్నది వేచి చూడవలసినటువంటి అంశం. సో మొత్తానికైతే షర్మిల గారి ఫ్యాన్స్ అలాగే ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా షర్మిల గారిని ఒక్కసారైనా అసెంబ్లీ కానీ లేదా పార్లమెంట్లో అధ్యక్ష అని పిలుస్తుంటే చూడాలని చెప్పేసి ఆసక్తికరంగా ఆశగా ఎదురు చూస్తున్నారంట. మరి ఏపీ కాంగ్రెస్ లీడర్ల వాంఛ తీరుతుందా? ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే షర్మిల గారి అభిమానుల కోరిక నెరవేరుతుందా? చూడాలి మరి.